ఇక్కడ శివుడు శివలింగ పూజ మహిమ, శివాలయ ప్రతిష్టలు, శివలింగం యొక్క వైభవం ఒక అధ్యాయం అంతా వివరిస్తున్నారు. క్లుప్తంగా వాటిని తెలుసుకుందాం. పైగా సంబోధన మాత్రం పార్వతీదేవితోనే చెప్తున్నాడు. కథామాకర్ణయాపర్ణి కర్ణాభ్యార్ణ విలోచని. సంబోధన ఎంత చక్కగా చెప్పాడు. కర్ణాభ్యార్ణ విలోచని, చెవులు దాకా సాగిన కళ్ళు కలిగిన ఓ పార్వతీ, విన్నావా ఈ అబ్బాయి చెప్పిన మాటలు అన్నాడు ఇక్కడ. అంటే ఈయన చెప్తుంటే అలా వింటుందన్నాడు కళ్ళు తెరిచి, అది చూసి అంటున్నాడు. పైగా పూర్ణ పదప్రాప్తి పొందినటువంటి భక్తుడితడు. పైగా ఈ కేదారేశ్వరలింగం సామాన్యం కాలేదు. మీ నాన్న ఇంటి శిఖరం మీద ఉంది సుమా. కేదారక్షం పితుర్మౌళి సంస్థం, పితుహు మౌళి సంస్థం, నీ తండ్రి యొక్క తలపైన ఉంది కేదారు. లింగం చేత సర్వదా ముక్తి బీజం. చాలా విశేషమైన మాట చెప్పాడు ఇక్కడ. ముక్తి బీజం నుంచి ఆ మోక్షం ఆనందం అనేటువంటి మొలక కేదారంలో వస్తుంది. కేదారం అంటే పొలం అని కూడా అర్థం ఉంది. అది కేదారేశ్వర క్షేత్రంలో ముక్తి బీజం అంకురిస్తుంది. అలాంటి కేదారేశ్వర క్షేత్రం కేదారస్మిన్ పితుశ్చారుమౌళౌ భూమానందం చాంకురంతచ్చ ముక్త్యాహ. ముక్తి అనే బీజం భూమానందం అనే మొలకగా ఈ కేదారం నుండి పండుతుంది సుమా. ఇందులో కవితా రీతి చూపిస్తున్నాడు. కేదారం అంటే పొలం గనక పొలంలో విత్తనం మొలకెత్తడం సహజం. ఈ కేదారంలో మోక్ష బీజం ఆనందం అనేటటువంటి మొలకగా వస్తుంది.